ద్వారకా తిరుమల హుండీ లెక్కింపు సమయంలో చోరీ విఫలయత్నం జరిగింది. సురేష్ అనే సేవకుడు బంగారు ఆభరణాల చోరీకి యత్నించాడు. సుమారు 59 గ్రాముల బంగారు ఆభరణాలను లోదుస్తుల్లో పెట్టుకుని బయటకు వెళ్లేందుకు యత్నించాడు. గమనించిన మరో సేవకుడు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. సెక్యూరిటీ సిబ్బంది సమాచారంతో సురేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, మిత్ర ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని ప్రతి 20 రోజులకి హుండీలు లెక్కింపు జరుగుతుంది. ఆ ప్రకారంగానే నిన్న హుండీలు లెక్కింపు ప్రారంభించారు. అయితే హుండీ లెక్కించే సమయంలో కొంతమంది సేవకులు అంటే కొంతమంది భక్తులను హుండీ లెక్కించడానికి అయితే ఆహ్వానిస్తూ ఉంటారు. ఆ విధంగానే 20 మండలం సూరంపూడికి సంబంధించిన ఒక సురేష్ అనే యువకుడు హుండీ లెక్కించడానికి అయితే వచ్చాడు. ఆ హుండీ కానుక లెక్కిస్తున్న సమయంలో అతను బంగారం ఆభరణాలు అదైతే కొంతమంది బంగారం భక్తులు వస్తుంటారు. ఆ బంగారం సంబంధించి దాదాపు 59 గ్రాముల బంగారాన్ని అతను అండర్వేర్ లో పెట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. అయితే అతను బంగారం తస్కరించడం అదేవిధంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి గమనించిన ఒక సేవకుడు వెంటనే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది చెప్పాడు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి అతను పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులు పిలిపించారు. అతను సోదరు చేయగా అతని దగ్గర నుంచి మొత్తం 59 గ్రాముల బంగారం ఉన్నట్టుగా తెలియదు. దాన్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు 10 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పి అంచనా వేశారు. అయితే ఈ సురేష్ అనే సేవకుడు గతంలోని వాడపల్లి దేవస్థానాలు కూడా హుండీ లెక్కించే సమయంలో కొంత బంగారం తస్కరించినట్లుగా అధికారులు విచారణ అయితే తేలింది. దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారు పోలీసులు. మొత్తం మీద అయితే సంఘటన స్థానికంగా అయితే సంచలనం సృష్టించింది. గతంలో కూడా ద్వారకా ఆలయంలోని ఏ విధంగా చోరీ యత్నం జరిగింది కానీ అప్పుడు కూడా ఆ విధంగా పట్టుబడ్డారు. ప్రస్తుతం అయితే సురేష్ చేసిన ప్రయత్నం అది కాకుండా దాదాపు 10 లక్షల రూపాయలు విలువైన బంగారాన్ని అతను తస్కరించడం ప్రయత్నించడం దేవస్థానంలో కలెక్టర్ సృష్టించింది. మిత్ర రైట్, థ్యాంక్ యూ రాంబాబు.